విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా విద్యుత్ శాఖ అధికారులు చిట్యాల మండలం తిరుమలపూర్లో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో లూజ్ ఫోల్స్, బతుకమ్మ బాటకు కరెంట్ లేకపోవడం, డంపింగ్ యార్డ్కు కరెంటు, స్కూలు, క్రీడా ప్రాంగణంలో ఉన్న స్తంభాలను తీసివేయాలని ట్రాన్స్కో అధికారులను సర్పంచ్ సురేష్ కోరారు. కాగా గ్రామాల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్లి విద్యుత్ శాఖ అధికారులు సమస్యలను ప్రజాబాటలో భాగంగా పరిష్కరిస్తున్నారు. వారానికి 3 రోజులు ఈ పల్లెబాట ప్రోగ్రాం మేము చేస్తున్నాము. మంగళవారము, బేస్తవారము, శనివారము. ఎందుకంటే ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి లూజ్ లైన్స్ అయితేనేమి, ఏబీ కేబుల్ తీసివేయడం అయితేనేమి, ఐరన్ పోల్ అయితేనేమి, ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ అయితేనేమి, వీటన్నిటినీ మేము మా ఈ ఊర్లో పనిచేస్తున్నటువంటి కన్సల్ట్ మా లైన్మెన్ గారికి దృష్టికి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా వారి కంప్లైంట్ని మేము రిసీవ్ చేసుకొని ఇది మా పై అధికారులకు తెలియజేసి ఎస్టిమేట్స్ వేసి వెంటనే ఈ లూజ్ లైన్స్ అనేది తీసేయడం, ఐరన్ పోల్స్ తీసేయడం, రోడ్ క్రాసింగ్ సర్వీస్ వైర్లు కూడా తీసేసి గ్రామాన్ని మేము అభివృద్ధి పదంలో నడిపేయడానికి 100% మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున ఈ గ్రామానికి మేము 80% అన్ని వేళల్లో అండదండలు మా ఎప్పటికి ఉంటాయని చెప్పేసి కష్టపడి మేము పనిచేసి వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పేసి మీ ద్వారా ఈ గ్రామంకి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. లైన్ మీద పనిచేస్తున్నాను. మనకు ఈ రోడ్డు క్రాసింగ్ లైన్లు మాత్రం ఆల్రెడీ 25 పోలు శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి, చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 4 ట్రాన్స్ఫార్మర్లు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ ఉన్నాయని చెప్పిండు, అది కూడా ఎస్టిమేషన్ సార్తో చేపిస్తాము. తిరుమలాపూర్లో ఒక 5 పోళ్ళు ఎప్పుడు 5 సంవత్సరాలకి 5-6 సంవత్సరాల కింద ఏసీలు కానీ వాటికి లైన్ గుంజలు అని చెప్పిండు, అది కూడా మా ఏ గారితో మాట్లాడి పై అధికారులకు చెప్పి అది కూడా చేపేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకే సమస్యలు ఉన్నా కూడా నాకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు. ఫోన్ చేస్తే అది తీసుకొని మా పై అధికారులకు చెప్పి చేయడానికి సిద్ధంగా ఉన్నాం.